నియంతలున్న కాలంలోనే క్రూరమైన యుద్ధాలు ఉంటాయన్నది ఓ చరిత్రకారుడు చెప్పిన సత్యం. హిట్లర్, ముస్సోలిని, స్టాలిన్, మావో జెడాంగ్, సద్దాం హుసేన్ ఈ పేర్లన్నీ గత చరిత్రలో నియంతృత్వ నాయకులకు నిలువెత్తు కటౌట్స్. మరి 21st సెంచరీలో కూడా ఆధునిక ప్రపంచంలో యుద్ధ కాంక్ష, ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు దేనికి సంకేతం? ఇది మత జాతీయవాదం ముసుగులో సాగిస్తున్న మారణ హోమానికి నిదర్శనమా అంటే ఈ నవశతాబ్దంలోనూ మళ్లీ ప్రజాస్వామ్యం, జాతీయవాదం ముసుగేసుకున్న నియంతలదే రాజ్యమా? ప్రపంచంలో జరుగుతున్న నేటి యుద్ధాలు, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏం చెబుతున్నాయి? మతవాదం, జాతీయవాదం ముసుగులో నియంతృత్వ ధోరణి మళ్ళీ నియంతలదే రాజ్యమా? ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు ఏం చెబుతున్నాయి? హిట్లర్, స్టాలిన్, ముసోలిని, మావో జెడాంగ్, సద్దాం హుస్సేన్ వీళ్ల పేరు చెబితే హింస, యుద్ధం, విద్వేషవాదం, శత్రుత్వ వైఖరి ఇవే గుర్తుకొస్తాయి. చరిత్రలో అత్యంత క్రూరమైన, దారుణమైన యుద్ధాలకు కారణం వీళ్ల నియంతృత్వమే. భయం, హింసతో ప్రజల్ని పాలించిన నాయకులు వీళ్లంతా. కానీ ఇప్పుడు యుద్ధాలెందుకు జరుగుతున్నాయి అంటే కారణం నేటి స్మార్ట్ నియంతల ఆధిపత్య, అధికార, నియంతృత్వ పోకడలే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పైకి ప్రజాస్వామ్య ఎన్నికలు, కానీ అధికారం చేజిక్కాక పాలన అంతా నియంతృత్వ వైఖరితోనే సాగుతోంది. నాటి నియంతలు ప్రజల్ని పీడించి, శత్రువుల్ని హింసించి చంపితే నేడు అగ్రరాజ్యాధినేతలమని చెబుతున్న వాళ్లు యుద్ధాలతో ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థను పెను సంక్షోభంలోకి, విధ్వంసంలోకి నెడుతున్నారు. అమెరికా, చైనా, రష్యా, నార్త్ కొరియా, ఇరాన్, ఇజ్రాయిల్, యుక్రెయిన్ కొన్ని పేరుకు అగ్ర రాజ్యాలు, కొన్ని నియంతృత్వ పోకడలు ఉన్న దేశాలు. కానీ ఇవన్నీ యుద్ధకాంక్ష, మారణ హోమంతోనే ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. 4 ఏళ్లు గడుస్తున్నా రష్యా, యుక్రెయిన్ వారు చల్లారడం లేదు. దాడులు, ప్రతి దాడులతో నిత్యం రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ఆ తర్వాత ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్ధం అతిపెద్ద వార్గా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. గాజా స్ట్రిప్ ను సర్వనాశనం చేసిన ఈ యుద్ధంతో అటు ఇజ్రాయిల్, ఇటు పాలస్తీనా రెండూ భారీగానే నష్టపోయాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత ఏడాది ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లోనే ఘన విజయం సాధించారు. రెండోసారి అధికార పగ్గాలందుకున్నారు. అప్పటికే కొనసాగుతున్న రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్ధాలను తాను ముందుండి ఆపేస్తాను అని హామీ కూడా ఇచ్చారు. కానీ ఏడాది తిరిగేలోపే తానే ఇరాన్పై యుద్ధంలోకి దిగి ప్రపంచాన్ని వణికిస్తున్నాడు. ఈ ప్రస్తుత ప్రపంచ పరిణామాలన్నీ మతవాదం, జాతీయవాదం అనే ప్రజల భావోద్వేగాలతోనే ముడిపడి ఉన్నాయి. వీటిని ఆయుధాలుగా చేసుకునే అధికారాన్ని హస్తగతం చేసుకోవడం, ఆ పైన నియంతృత్వ ధోరణి ప్రదర్శించడం అనే చరిత్ర మళ్లీ ఇప్పుడు రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధినేత జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఇలా ఒక దేశాన్ని పాలించే పవర్ను చేతిలోకి తీసుకున్న నాయకులంతా ఇప్పుడు మనం మన శత్రువులం అనే విభజనను మెల్లగా సృష్టిస్తున్నారు. దేశాల మధ్య శత్రుత్వాన్ని తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం, అధికారాన్ని కాపాడుకోవడం కోసం, ఆర్థికంగా బలపడేందుకు వాడుకుంటున్నారు అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. అందుకే 21వ శతాబ్దంలోనూ యుద్ధకాంక్ష కారణంగా పలు దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని అంటున్నారు. దక్షిణ కొరియాను తమ దేశానికి అత్యంత ప్రబలమైన శత్రువని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అధికారికంగా ప్రకటించాడు. ఇలా చాలా దేశాల్లో నేతలు మనం మన శత్రువులు అని ఇరుగు పొరుగున ఉన్న దేశాలపై విద్వేషాగ్ని వెదజల్లుతూ విభజనను సృష్టిస్తున్నారు. మతం, జాతీయవాదం ముసుగులో ప్రజాస్వామ్య దేశాల్ని కూడా నియంతృత్వ పోకడల్లోకి మెల్లగా నెట్టేస్తున్నారు. దేశం ప్రమాదంలో ఉందని, దాన్ని రక్షించగలిగేది తాను మాత్రమేనన్న ఒక స్ట్రాంగ్, పవర్ఫుల్ మ్యాన్ ఇమాజినరీని సృష్టించి
అస్తిత్వం, నియంతృత్వం వైపు దేశాల్ని నడిపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే వచ్చే 20 ఏళ్లలో ప్రపంచంలోని మెజారిటీ దేశాల్లో నియంతృత్వ పోకడలు, విద్వేషపూరిత రాజకీయాలు, ఇరుగు పొరుగు దేశాల మధ్య తీరని వైషమ్యాలు పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అపరిమితమైన అధికారం ఎప్పుడూ వినాశనానికే దారితీస్తుంది. ప్రస్తుతం ప్రపంచం డెమోక్రటిక్ బ్యాక్ స్లైడింగ్ జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువల కంటే రక్షణ, అస్తిత్వానికే నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే ఇప్పుడు దేశాలను నియంతృత్వ ధోరణుల వైపు జారేలా చేస్తోంది. అమెరికాలో ట్రంప్, రష్యాలో పుతిన్, చైనాలో జిన్పింగ్, ఇజ్రాయెల్లో నెతన్యాహు, ఇరాన్లో ఖమేనీ వారసత్వం, ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్, మరికొందరు నేతలంతా తీవ్రమైన మతవాదం, జాతీయవాదం, నియంతృత్వ ధోరణులతో దేశాన్ని శాసిస్తున్నారు. వనరుల వేట, ఆయుధాల వ్యాపారం కోసం దేశంలోని అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. వీటికి యుద్ధాలను మంచి సాధనంగా వాడుకుంటున్నారు. ప్రశ్నించే గొంతుల్ని దేశద్రోహులుగా ముద్ర వెయ్యడం, ఎన్నికైన నేతలు మెల్లగా ప్రతిపక్షం లేకుండా చూసుకోవడం, వ్యాపార ధోరణి, సామ్రాజ్యవాద వైఖరి, ఆధిపత్యం ఇలా ఒక్కటని కాదు, యుద్ధం వెనక కారణాలు అనేకం. దాన్ని లీడ్ చేస్తోంది మాత్రం నియంతృత్వమే. అమెరికాలో ట్రంప్, రష్యాలో పుతిన్, చైనాలో జిన్పింగ్, ఇజ్రాయిల్లో నెతన్యాహు, ఇరాన్లో ఖమేనీ వారసత్వం, ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్, మరికొందరు నేతలంతా తీవ్రమైన మతవాదం, జాతీయవాదం, నియంతృత్వ ధోరణులతో దేశాన్ని శాసిస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానాలను డోంట్ కేర్ అంటున్నారు. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలను అస్సలు పట్టించుకోవడం లేదు. ఆధిపత్య పోరుకు జాతీయవాదమనే ముసుగు తగిలించి సొంత నియమాలను దేశ రక్షణగా చెబుతూ ప్రపంచాన్ని శాసించాలనే అత్యాశ ఆయా నేతల్లో పెరుగుతోంది. వనరుల వేట, ఆయుధాల వ్యాపారం కోసం దేశంలోని అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. వీటికి యుద్ధాలను మంచి సాధనంగా వాడుకుంటున్నారు. అపరిమితమైన అధికారం ఎప్పుడూ వినాశనానికే దారితీస్తుంది. 1930లలో హిట్లర్, ముసోలిని ఇలాంటి వాళ్లంతా జాతీయవాదం ముసుగులోనే నాయకులయ్యారు. ఆ తర్వాత స్వార్థ రాజకీయాలు, క్రూర హింసాత్మక ఆలోచనలు, ప్రశ్నించే వారిని అంతం చేయాలన్న పాలసీలతో రాజకీయం చేశారు. వ్యక్తి హత్యలు కాస్త వ్యవస్థలనే నాశనం చేశాయి. 2 ప్రపంచ యుద్ధాలకు మూల కారణం ఇవే. ఇప్పుడు కూడా అణ్వాయుధాలు కలిగిన దేశాల అధినేతలు ఇలాంటి ధోరణులతోనే ప్రపంచానికి నయా నియంతల్లా మారారు. దేశాల మనుగడకు పెను ముప్పుగా మారారు. ప్రజాస్వామ్యం కేవలం ఓటు వేయడంతోనే ఆగిపోకూడదు. ప్రజలంతా నిరంతరం అప్రమత్తంగా ఉండి పాలకుల్ని ఎదిరించి ప్రశ్నించినప్పుడే నియంతలకు ముకుతాడు వేసినట్లవుతుంది. ఇది చరిత్ర మనకు నేర్పిన పాఠం.